హలో ఎవ్రీవన్. రోజంతా ఆఫీస్‌లో ఫుల్ మీటింగ్స్ ఉండే అన్నమాట. ఇంకా అలసిపోయి కాఫీ తాగి చిల్ అవుదామని కాఫెటేరియాకొచ్చాను. కాఫీ తాగుతూ అలా విండోలోకి చూస్తే వెదర్ ఏంటో మంచిగా అనిపించింది. మరి ఇంక నేను ఆగుతానా? ఆఫీస్ టు పీజీ టూర్ చేద్దామని ఫిక్స్ అయిపోయానన్నమాట. మండే అండ్ ఫ్రైడే స్ట్రెంత్ అయితే ఇట్లానే లెస్ ఉంటది. ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే అయితే కొంచెం స్ట్రెంత్ గట్టిగానే ఉంటదన్నమాట. మరి ఆఫీస్‌లో అంతమంది ఉన్నప్పుడు తాగడానికి వాటర్ కావాలి గదా! అందుకే ఈ క్యాన్స్ అన్నమాట. మనమైతే మన ఆఫీస్ కిందకొచ్చేసాం. చూడండి సరదాగా అలా ఒక 360 డిగ్రీస్ వ్యూ చూపిచ్చేస్తాను మా ఆఫీస్ కింద. సరే మరి లేట్ చేయకుండా పీజీకి నడిచేద్దాం పదండి. అక్కడ కనిపిస్తున్నారు గదా! వాళ్ళే సెక్యూరిటీ ఆఫీసర్స్ అన్నమాట. వాళ్ళకంటూ క్యాబిన్ ఉంటది అలాగా. అక్కడ కనిపిచ్చేది బస్ స్టాప్ అన్నమాట. అక్కడేంటంటే యాక్చువల్‌గా షటిల్ అని ఒకటొస్తది. అది బస్ టైపే. ఈ ఏరియా పేరు మాన్యత టెక్ పార్క్ అన్నమాట. సో, వితిన్ ద మాన్యత టెక్ పార్క్ ఆ బస్ తిరుగుతా ఉంటది. వన్ ఎండ్ నుంచి ఇంకో ఎండ్‌కి ఆ షటిల్ దింపుతా ఉంటదన్నమాట. బెంగుళూరులో ఈ బిజీ లైఫ్స్‌లో, ఈ పొల్యూషన్స్‌లో, వెహికల్స్‌లో ఈ కొంచెం సమ్మరొచ్చింది కాబట్టి ఈ టెంపరేచర్‌లో కొంచెం రిలీవింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? ఈ గ్రీనరీయే అన్నమాట. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఎండలున్నాయి గానీ, అసలు మేమొచ్చిన ఇయర్ అయితే చాలా కూల్‌గా ఉండేదండి బాబు. చూసారు గదా! ఈళ్ళు ఎంత కావాలంటే బిల్డింగ్ బిల్డ్ చేయడానికి అంతే కట్ చేసుకుంటారు. చుట్టూ ఆ గ్రీనరీ అయితే మెయింటైన్ జేస్తారు. మీరు ఈ ఏరియా అనే కాదు, ఏ ఏరియాకెళ్ళినా బెంగుళూరులో ట్రీస్ అనేవి కంపల్సరీ కనిపిస్తాయన్నమాట. ఇంతసేపు నడిచాం కదా! కొంచెం కూర్చోవాలనే ఫీలింగ్ వస్తది గదా! అప్పుడప్పుడు. కాబట్టి బెంచెస్ ఉంటాయి దారిలో చూసారా? ఇవే మన బెంచెస్. ఆరామ్‌సే కొంసేపు కూర్చొని మళ్ళా తిరిగి నడిచేయొచ్చనమాట. సీజనల్ బ్లాసమ్స్ ఉంటాయి గదా! వీడియో తీసాను చూడండి. భలే ఉంటాయి అవైతే. దాని కింద నడిస్తే ఏదో ఒక ప్రిన్సెస్ ఫీల్‌లా ఉంటది. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి అవుండవు. కానీ అప్పుడు అది ఎప్పుడో క్యాప్చర్ చేసింది. చూస్తారని యాడ్ చేశాను ఇందులో. నేనైతే అలా ఒక ప్రిన్సెస్ ఫీల్‌తో ఆ చెట్ల కింద నుంచి ఎళ్తున్నా అనమాట. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ కన్నడ, తెలుగు అనేవి కొంచెం సిమిలర్‌గానే ఉంటాయి. ఐ మీన్ చూడడానికి. మాట్లాడినా సరే కొంచెం అర్థమవుద్దనుకోండి. చూసారు గదా! అక్కడ ఐబీఎం అని కన్నడలో రాసుంది. అది కొంచెం మన తెలుగుకి సిమిలర్‌గానే ఉంది గదా! పక్కన కిండల్ కంపెనీ అనమాట. ఇంక ఇటువైపు అన్ని కంపెనీసే ఉంటాయి. ఎలా అంటే ఇటు మాన్యత టెక్ పార్క్ అంతా ఆహ్, ఆఫీసెస్ అనమాట. ఇంకా అటు మా పీజీ సైడ్ అన్నీ ఇంక మొత్తం పీజీసే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు గదా! ఈ చెట్టు చూడండి ఎంత నీట్‌గా కట్ చేశారో. ఇది చూడండి ఏదో ఫ్లవర్ వాజ్‌లో ట్రీ పెట్టినట్టు ఉంటది. భలే ఉంటదనమాట. అంటే మీకు మార్నింగ్ వస్తే ఈ చెట్లు కట్ చేయడం, వాటరింగ్ చేయడం ఇవన్నీ చేస్తారు. ఈసారి ఎప్పుడైనా మార్నింగ్ వీడియో షూట్ చేసి చూపిస్తాను. షటిల్ అని చెప్పాను గదా! ఇందాక బస్ అని ఇదే అనమాట. ఇది యాక్చువల్‌గా వన్ వే ఆఫ్ గోయింగ్ టు మై పీజీ. ఇంకో వే కూడా ఉంటది. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇందాక బెంచెస్ అన్నాను చూసారా? ఇక్కడ గూడా ఉన్నాయి. మనం కూర్చోవచ్చు. ఇందాకడ బస్ స్టాండ్‌ని సైడ్ వ్యూలో చూపిచ్చాను గదా! ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఒక ఆయన షటిల్ కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి. ఒక ఆవిడ కూర్చుంది. అండ్ చలో నడిసేద్దాం ఇంకా. అది టార్గెట్ కంపెనీ అంటే చూడండి లోగో భలే ఉంది కదా! నేమ్‌ని రిప్రజెంట్ చేస్తూ. బిల్డింగులు చూసారా ఇక్కడ అన్నీ ఎలా ఉంటాయో ఏదో అగ్గిపెట్టెలతో పేర్చినట్టు ఉంటాయన్నమాట. ఎలా కట్టారో ఏంటో. ఈ చెట్లు చూడండి భలే ఉంటాయన్నమాట. ఏదో డ్రాయింగ్ ఏసినట్టు ఉంటాయి. మనం చిన్నప్పుడు ఏసేవాళ్ళం కదా! డ్రాయింగ్ ఏసి చుట్టూ బార్డర్ ఏసేవాళ్ళం. టిక్ అని చేసి అట్లా ఉంటాయి. భలే ఉంటాయి. ఇదైతే లైట్ పెట్టాక చెట్టు పెంచుతారో, చెట్టు పెంచాక లైట్ పెడతారో తెలీదు గానీ భలే ఉంటాయి లోపల లైట్స్‌తో. ఇంక ఇటు సైడ్ అంతా ఇంతే అన్నమాట. ఇట్లా ఫుట్‌పాత్ మధ్యలో రోడ్ అండ్ చుట్టూ ట్రీస్. చూసారా ఈ బస్సు మనకన్నా ముందొచ్చేసింది. ఇందాక చూపిచ్చాను గదా! ఇక్కడ డ్రాప్ చేస్తుంది. ఇక్కడి నుంచి మా పీజీ వరకు బస్ ఎక్కిన వాళ్ళు గూడా నడవాల్సిందే. ఈ చెట్టు చూడండి భలే బుజ్జిగా ఉంది గదా! మీకు నేమ్ తెలిస్తే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అక్కడ మీద ఇక్కడ కొంచెం ఇంకా చీకటయింది కదా! వీడియో క్లారిటీ కొంచెం తగ్గుతుంది. అండ్ ఇక్కడ ఈ లైట్ ల్యాంప్స్ ఉంటాయి చూసారా? నాకైతే భలే ఇష్టం. ఈ మధ్యలో నడిస్తే భలే ఫీల్ ఉంటదనమాట. ఇక్కడ ఇంకా వీడియోలో కొంచెం వైట్‌గా కనిపిస్తున్నాయి గానీ, బయట చూడ్డానికి ఇంకొంచెం గోల్డ్ కలర్‌లో ఉంటాయన్నమాట. ఇంకా లుక్ ఉంటది. మీకు చెప్పాను గదా! పీజీకి 2 వేస్ అని. ఇటు వచ్చేదే ఈ ఎస్కలేటర్ ఉంటదని. అటైతే స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇటు ఎస్కలేటర్ ఉంటదని. చూసారా? ఈ ఎస్కలేటర్ ఆఫ్ అయ్యి ఉంది. ఎంత కష్టపడి ఇటొస్తే ఇది ఆఫ్ అయ్యి ఉంది. అబ్బా! ఈ ఫ్రస్ట్రేషనే వేరే లెవెల్ అన్నమాట. సర్లే చేసేదేముంది ఇంక పదండి స్టెప్స్ ఎక్కేసి ఎళ్ళిపోదాం. మా పీజీకైతే వచ్చేసాను. ఇది మా పీజీ రిసెప్షన్. అండ్ మాకు ఇక్కడ రూమ్స్ అయితే ఇట్లా అపోజిట్ ఉంటాయన్నమాట. లిఫ్ట్ క్లిక్ చేసి ఊరికే అట్లా ఒక రౌండప్ ఏస్తున్నాను. ఇంకో వీడియోలో మన హాస్టల్ టూర్ గూడా చేద్దాం. అండ్ మన దరిద్రం ఎలా ఉందంటే లిఫ్ట్‌లో ఇలా అడుగు పెట్టంగానే కరెంట్ పోయిందండి బాబు. ఆ సౌండ్‌కే సగం గుండె ఆగిపోద్ది యాక్చువల్‌గా. ఇది వీడియో తీస్తుంటే నాకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. యాక్చువల్‌గా ఇలానే ఒకసారి అయితే ఒక ఆంటీ ఏం చెప్పారంటే లిఫ్ట్ ఇట్లా ఆగిపోతే దగ్గరున్న ఫ్లోర్‌లో దానంతట అదే ఎళ్లి ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుద్దంట. చూసారా ఎలా ఓపెన్ అయిందో?
ఇంకా లాగినప్పుడు 2 అడుగుల్లో బయటకొచ్చేయాలనమాట. ఇంక నేను అలాగే వచ్చేసాను. ఇంకేం చేస్తాం అంత కష్టపడి నడిచి మళ్ళీ మెట్లెక్కి ఎళ్ళాల్సొచ్చింది. ఇంకా అలా ఎళ్లి రూమ్‌లో కొంసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంత పెద్ద వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. నాకైతే ఆయాసం వచ్చింది. సరే మరి ఇంకా ఇలాంటి ఇంటరాక్టివ్ కంటెంట్ అండ్ యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.